వేసిన పొలిటికల్ తప్పటడుగును సరిదిద్దుకునే పనిలో ఆ మాజీ ఎమ్మెల్యే మళ్లీ బిజీ అయ్యారా? పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలనుకుంటూ పాత నియోజకవర్గంలోనే యాక్టివిటీ పెంచారా? టీడీపీ జైంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు ఇప్పుడు అంత ఈజీగా ఉంటుందా? ఆయన యాక్టివిటీ పార్టీలోనే అంతర్గత విభేదాలకు దారితీసే అవకాశం ఉందా? ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఏంటాయన ప్రత్యేకత? గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వరుసగా 2 సార్లు వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. 2014లో అయితే ఆయన గెలిపే ఒక సంచలనం అన్నట్లు మారిపోయింది. కేవలం 12 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో అప్పట్లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై గెలిచారు ఆర్కే. తిరిగి 2019లో అదే మంగళగిరి నుంచి నారా లోకేష్ మీద గెలవడం ఇంకో సెన్సేషన్ అన్న అభిప్రాయం ఉంది. అయితే మొదటిసారి గెలిచినప్పుడు ఆర్కే అప్పటి టీడీపీ ప్రభుత్వంపై చేసిన పోరాటం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రాజధాని పేరుతో రైతుల భూములు తీసుకుని అన్యాయం చేస్తున్నారంటూ కోర్టు మెట్లు ఎక్కారాయన. ఇక రెండోసారి గెలిచినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఎన్నికల ప్రచారం సమయంలోనే ఆర్కేను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయనకు ప్రాధాన్యత లభిస్తుందని అంతా భావించారు. కానీ సామాజిక సమీకరణల కోణంలో కేబినెట్ భర్తీ దక్కలేదు. ఇక అప్పటి నుంచి ఆర్కే కొంత అసంతృప్తిగానే కనిపించారు. తర్వాత షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రకటించగానే ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరిపోయారు. వైసీపీకి వీర విధేయుడిగా ఉన్న ఆళ్ల తీసుకున్న ఆ నిర్ణయంతో అప్పట్లో చాలా మంది షాక్ తిన్నారు. కానీ గోడకు కొట్టిన బంతిలా వెంటనే తిరిగి వైసీపీకి వచ్చేశారు. తిరిగి వైసీపీలో అయితే చేరారు గాని కాంగ్రెస్లోకి వెళ్లాలన్న ఆయన నిర్ణయం మాత్రం జగన్కు నచ్చలేదట. అందుకే అప్పటి నుంచి ఆర్కేను పెద్దగా పట్టించుకోవడం మానేశారు అన్నది పార్టీ టాక్. 2024 ఎన్నికల్లో ఆళ్లను కాదని బీసీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు మంగళగిరి సీటు ఇచ్చారు జగన్. లావణ్య గెలుపు కోసం ప్రచారం చేసినా నెగిటివ్ రిజల్ట్ రావడం, పార్టీ కూడా ఓడిపోవడంతో కొంతకాలం సైలెంట్ అయ్యారు ఆళ్ల. ఇక ఆయన పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావిస్తున్న టైంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుపై ఆయన వేసిన కేసు మళ్లీ లైమ్లైట్లోకి తీసుకొచ్చింది. ఈ కేసు క్లోజ్ చేస్తున్నామని, ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని ఏసీబీ కోర్టు ఆర్కేకు సమన్లిచ్చింది. దీంతో తిరిగి చంద్రబాబు సర్కార్ మీద న్యాయ పోరాటం మొదలుపెట్టారాయన. అదే ఊపులో తిరిగి మంగళగిరి నియోజకవర్గంలో యాక్టివిటీ మొదలుపెట్టారు. ఇటీవల చనిపోయిన దుగ్గిరాలకు చెందిన వైసీపీ నేత ఉప సర్పంచ్ నాగూర్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మంగళగిరి టిట్కో కాలనీలో ఉంటున్న వైసీపీ కార్యకర్త అన్వర్ ఇంటికి వెళ్లారాయన. అన్వర్ కొడుకు ఆఫ్రిదీన్ నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు అభినందించి వచ్చారు. అలా ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివిటీతో మంగళగిరి వైసీపీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రస్తుతం ఇక్కడ పార్టీ సమన్వయకర్తగా దొంతిరెడ్డి వేమారెడ్డి కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఆర్కే కదలికలతో ఏం జరుగుతోందోనన్న ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలోని తన అనుచరగణాన్ని కలవడానికి కూడా రెడీ అవుతున్నారు అన్న ప్రచారం లోకల్ వైసీపీలో కాకరేపుతోంది. ఆయన తిరిగి మంగళగిరి సీటు మీద కన్నేశారా, అందుకే యాక్టివ్ అయ్యారా అన్న చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని, కేవలం తన ఉనికి కోసమే ఇలా చేస్తున్నారు అన్న మరో వర్షన్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మంగళగిరి వైసీపీలో ఏం జరగబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో.